హాయ్ హలో నమస్తే నేను మీ నాని వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది కదా మనకు కావాల్సింది బిగ్ బాస్ అంటే. బిగ్ బాస్ హౌస్లో ఇంతవరకు ఎప్పుడూ జరగనటువంటి నామినేషన్స్ అయితే ఈరోజు జరిగింది. యాక్చువల్గా బిగ్ బాస్ చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరూ సండే కోసం, ఎందుకంటే నాగార్జున వస్తారని సండే కోసం సాటర్డే కోసం వెయిట్ చేస్తారు. దాంట్లో ఫన్ ఉంటుంది, సండే గేమ్స్ కూడా ఆడిపిస్తారని. కొంతమంది అయితే టాస్క్ల కోసం అయితే ఎదురు చూస్తారు. నేనైతే బిగ్ బాస్ చూస్తాను. ఆ బిగ్ బాస్ ఎందుకంటే ఎప్పుడెప్పుడు మండే అవుతుందా అని చూస్తాను. మండే ఎందుకంటే మండేలో నామినేషన్ డే వస్తుంది. నామినేషన్ డే వస్తేనే కదా, నామినేషన్లోనే కదా అసలైన నిజస్వరూపం ఎవరిది ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. బిగ్ బాస్ 7 అయితే తెలుసు కదా మనకి. ఆల్రెడీ నామినేషన్ వల్లనే చాలా అంటే చాలా హైప్ వచ్చింది. ఎవరికి, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గారికి కానీ, లేకపోతే అమర్దీప్కి కానీ, వీళ్ళందరికి కూడా ఇప్పుడు ఈ సీజన్లో ఫస్ట్ నామినేషన్ డే ఈరోజు. కాబట్టి ఈరోజైతే నామినేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుందంటే, ప్రతి సీజన్లో కెప్టెన్ ఉంటారు కదా, కెప్టెన్ నామినేషన్ ప్రక్రియలో నిలబడే ఉంటారు వాళ్ళతో పాటు. కానీ అతను నామినేషన్ చేయడానికి లేదు కెప్టెన్ని. బట్ ఈ సీజన్లో కెప్టెన్ అంటూ ఎవరు లేరు. ఈ సీజన్లో చీఫ్ ఉన్నారు. చీఫ్కి అయితే అధికారం ఇచ్చారు. అది ఎలా అంటే, ఒక ముగ్గురు చీఫ్లను అయితే ఎన్నుకున్నారు కదా. ఈ ముగ్గురు చీఫ్లను కూడా ఎంచుకున్న తర్వాత వీళ్ళకి బిగ్ బాస్ వీళ్ళకి హారం ఇచ్చాడు. ఆ హారం కూడా మీకు నచ్చిన కలర్ ఏదైతే అది తీసుకోండి అని చెప్పారు. నైన్‌గా అయితే తన డ్రెస్‌కి మ్యాచ్ అవుతుందని అయితే యెల్లో కలర్ అయితే తీసుకున్నారు. ఆ యెల్లో కలర్ తీసుకొని తన మెడలో వేసుకున్నారు. ఎవరి హారాలు వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళు అదే సీటు, ఆ కలర్‌లో సీట్‌లో వాళ్ళు కూర్చోవాలి. అప్పుడు గత సీజన్‌లో బిగ్ బాస్ అయితే ఇప్పుడు కెప్టెన్ గానీ, ఎవరు గానీ వాళ్ళందరూ నిలబడి ఉంటే వీళ్ళు కూడా నిలబడే ఉండాలి వాళ్ళతో. బట్ ఈ సీజన్‌లో కెప్టెన్ లేడు కదా, చీఫ్‌లు ఉన్నారు కదా. ఈ చీఫ్‌కైతే మంచిగా వాళ్ళు 3 చైర్స్ ఏశారు. 3 చైర్స్ మీద కూర్చొని కాలు మీద కాలు యేసుకొని ఇప్పుడు వీళ్ళు ఎలా గొడవ పడుతున్నారు, ఎలా డిస్కస్ చేసుకుంటున్నారు అనే విధానాన్ని మొత్తం వీళ్ళు చూసి, అండ్ వీళ్ళు ఇద్దరిని ఇప్పుడు ఎవరైతే నామినేషన్ చేస్తున్నారో ఆ నామినేషన్ చేసే ప్రక్రియ ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళు ఒక ఫోటో ఎవరైతే మనం నామినేట్ చేస్తున్నామో వాళ్ళ ఫోటోని తీసుకొనొచ్చి అక్కడ ఒక స్టోన్ ఉంటది. ఆ స్టోన్ మీద ఆ ఫోటోని పెట్టాలి. పెట్టిన తర్వాత దానికి తగ్గట్టు రీజన్ చెప్పాలి. అసలు ఎందుకు నామినేషన్ చేస్తున్నామో, ఎందుకు నిన్ను ఇంటి నుండి బయటికి పంపించడానికి అనే దాని గురించి చెప్పాలి. అలా ఇద్దరు ఫోటోలను పెట్టి మనం నామినేషన్ ప్రక్రియ అనేది చెప్పాలి. దాని తర్వాత ఇప్పుడు చీఫ్స్ ఉన్నారు కదా, వీళ్ళ యొక్క అధికారం ఏంటంటే, వీళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరైతే ఒక పర్సన్ వచ్చి ఇద్దరిని నామినేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న చీఫ్స్ వచ్చి దాన్ని కత్తితో పొడవాలి. ఆ ఫోటోని కత్తితో పొడిచిన తరువాత వాళ్ళు కూడా రీజన్ చెప్పాలి. ఎందుకు మీరు ఆ పర్సన్‌ని నామినేట్ చేస్తున్నారు, ఎందుకు ఆ పర్సన్‌కి ఓటేస్తున్నారు అనే దాని గురించి అయితే చెప్పాలి కన్ఫర్మ్‌గా. యాక్చువల్‌గా ఈరోజు అయితే నామినేషన్‌లు అయితే నలుగురు అయితే చేయడం జరిగింది. ఫస్ట్ నామినేషన్ వచ్చి బిగ్ బాస్ గారు అయితే మాత్రం సోనియా గారికి చెప్పారు. అసలు గొడవ స్టార్ట్ అవుతున్నదే సోనియా గారి నుండి. ఆమెనే ఫస్ట్‌గా నామినేషన్ చేయమని చెప్పారు. ఈమె అయితే ఇద్దరిని నామినేషన్ చేసింది. ఒకటి బేబక్కని చేశారు, అండ్ రెండోదేమొచ్చి ప్రేరణ గారిని చేశారు. అయితే బేబక్కని చేసినప్పుడు బేబక్క తన కిచెన్ గురించి, ఫుడ్ ప్రాబ్లమ్ గురించి రీజన్ అయితే చెప్పారు సోనియా గారు. దాని తర్వాత కూడా వీళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే అక్కడ ఆమె బేబాక గారినైతే మాట్లాడనివ్వట్లేదు. ఈమెనే కావాలని ఫైట్ చేస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. దాని తర్వాత ప్రేరణ గారిని నామినేషన్ చేశారు. ప్రేరణ గారినైతే ఈమె కూడా ఎక్కువగా మాట్లాడనివ్వట్లేదు. ఏమైనా చెప్పాలి అనుకుంటే ముందు సోనియా గారే మాట్లాడుతున్నారు. ఆమె మాట్లాడి అసలు నీకు నా పాయింటే అర్థం అవ్వలేదు నేను అనేసి సోనియా గారు చెప్తున్నారు. యాక్చువల్‌గా అయితే ఆమె ఏమంటుందంటే, సోనియా గారు ఎందుకు నామినేషన్ చేశారంటే, మీరు ఎవరితోటి కలిసి ఉండట్లేదనేసి మాత్రం చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరు నామినేషన్ అయిన తర్వాత ఒక మ్యూజిక్ వస్తది. ఆ మ్యూజిక్ వచ్చిన తర్వాత చీఫ్ వస్తారు కదా, ఆ చీఫ్ వచ్చి ఒక కత్తి తీసుకొని అక్కడున్న ఫోటోకి గుచ్చాలి. గుచ్చిన తర్వాత అది ఎందుకు గుచ్చారనే రీజన్ అయితే చెప్పాలి. అలా అయితే బేబాకకి ఫస్ట్ ఓటైతే చేయడం జరిగింది రష్మిక. ఆమె కత్తితో పొడిచి చెప్పడం జరిగింది. నువ్వు డిఫెండ్ చేసుకునే విధానం ఇంకొంచెం బాగా చేసుకొనుంటే బాగున్నావు. ఫుడ్ విషయంలోనే కాదు కదా అనేసి ఆమెకైతే ఫస్ట్ ఓటైతే వేయడం జరిగింది. దాని తరువాత నెక్స్ట్ వచ్చి నబీల్ అయితే ఇతనైతే అంత యాక్టివ్‌గా ఉన్నట్టయితే కనిపించట్లేదు. ఇప్పుడున్న 3-4 డేస్‌లో అయితే. నబీల్ వచ్చి ఫస్ట్ నామినేషన్ అయితే ఎవరు బేబాక్ గారికే ఏశాడు. సెకండ్ నామినేషన్ వచ్చి మణికంఠకేశాడు. అది
ఆ మణికంఠకి ఎందుకేసాడంటే, తను ఎక్కువగా ఎవరితోటి కలవడం లేదు అని చెప్తున్నాడు మణికంఠకి. అయితే మణికంఠ ఏమంటున్నాడంటే, తను చాలా రోజుల నుండి తను ఎప్పుడే డిప్రెషన్‌లోకెళ్ళాడో, లాస్ట్ 2½ ఇయర్స్ నుండి తనకున్న సిట్యుయేషన్స్ అన్నీ చెప్తున్నాడు. బట్ మనకి 'బిగ్ బాస్ హౌస్' ఏంటంటే, 'బిగ్ బాస్ హౌస్‌లో' ఏమవుతుంది, ఈ 3 డేస్‌లో ఏమైంది అది మాత్రమే మనకి చెప్పాలి. బట్ ఈయన అలా కాదు. తన పాత విషయాలనన్నీ ఎప్పటినుండో జరిగినవన్నీ 'బిగ్ బాస్‌లో' చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. తరువాత బేబాక గురించి చెప్పాడు. బేబాక కూడా అగ్రీ చేసింది అతని పాయింట్. వీ ఇతనైతే ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది. బేబక్‌ని అండ్ మణికంఠని. వీళ్ళిద్దరిని నామినేషన్ చేయడం అయితే జరిగింది. వీళ్ళిద్దరిని నామినేషన్ చేసిన తర్వాత మళ్ళీ మ్యూజిక్ వస్తది. దాని తర్వాత చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలి. వాళ్ళ ముగ్గురిలో ఎవరైనా రావచ్చు. బట్ మళ్ళీ రెండోసారి కూడా యస్మిక వచ్చారు. యస్మిక వచ్చి మళ్ళీ మణికంఠ గారికి కత్తి తన ఫోటో మీద గుచ్చి తనకి అయితే నామినేషన్ చేయడం జరిగింది. తనని ఓటేయడం జరిగింది. సెకండ్ ఓటు. దాని తరువాత బేబాక్ గారు వచ్చారు. బేబాక వచ్చి నామినేషన్ చేశారు. బేబాక అయితే నబిల్‌ని ఒకరిని చేశారు. అండ్ పృథ్వీరాజ్‌నైతే చేశారు. పృథ్వీరాజ్‌నైతే తను ఎక్కువగా కిచెన్‌లో తను పని చేయట్లేదు. తనతో ఎవరు ఎక్కువగా కలిసి ఉండట్లేదు అనేసి అయితే చేయడం జరిగింది. ఆ పొరపాటులో పృథ్వీరాజ్ గారు నేను కిచెన్‌తో నాకు సంబంధం లేదు. ఆల్రెడీ మీరు కిచెన్‌లో ఉన్నారు కదా! నేనెందుకు చేయాలి అనేసి అన్నారు. బట్ అది పర్సనల్ విషయం కదా! ఇప్పుడు కాఫీ కావాలన్నా, ఆమ్లెట్ కావాలన్నా ఏమైనా వాళ్ళు చేసుకోవాలి. ఓన్లీ ఫుడ్ డిపార్ట్‌మెంట్ ఫుడ్ మాత్రమే చూసుకుంటారు. బట్ ఈ రీజన్‌లో తను ఒక వర్డ్ అనేది స్లిప్ అయ్యాడు పృథ్వీరాజ్. దానికి తను సారీ కూడా చెప్పడం జరిగింది. దాని తరువాత నబిల్ గారిని చేశారు. నబిల్ గారికి ఎందుకంటే ఎక్కువగా ఎవరితోటి మింగిల్ అవ్వట్లేదు. నువ్వు యాక్టివ్‌గా లేవు అనేసి అయితే చెప్పడం జరిగింది. యాక్టివ్‌గా అయితే తను ఉంటున్నాడో లేదో అది మీరు కామెంట్ చేసి చెప్పండి. మనకి అయితే ఇప్పటి వరకు ఈ 3-4 డేస్‌లో అయితే అంతగా యాక్టివ్‌గా అయితే నాకు కనిపించలేదు 'బిగ్ బాస్‌లో'. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ఆర్‌జే బాషా గారు. ఈ ఫోర్త్ పర్సన్ ఈయన నామినేషన్ చేశారు. ఈయన మణికంఠని అండ్ బేబక్క గారిని నామినేట్ చేశారు. మణికంఠనైతే అక్కడ జరిగిన సిట్యుయేషన్ గురించి అయితే నామినేషన్ చేశారు. దానికి మణికంఠ అయితే అగ్రీ చేయలేదు. ఎందుకంటే నువ్వు నామినేషన్ అంటే ఆల్రెడీ మనం ఒక పర్సన్‌ని మైండ్‌లో ఇమేజిన్ చేసుకుంటాం. బట్ ఇక్కడ జరిగిన సిట్యుయేషన్స్ బట్టి ఇప్పుడు నువ్వు నాకు నామినేట్ చేస్తున్నావంటే నీకు క్లారిటీ లేదు. నేను దీన్ని అగ్రీ చేయనని అయితే మణికంఠ గారు చెప్పారు. దానికైతే బాషా గారు కూడా ఒప్పుకోలేదు. దాని తర్వాత బేబక్కనైతే మళ్ళీ నామినేట్ చేయడం జరిగింది. బేబక్కని నామినేషన్ చేసిన తర్వాత ఫుడ్ విషయంలో, వంట విషయంలో ఈమెని చాలామంది ఎక్కువగా నామినేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన కూడా అదే విషయంలో నామినేషన్ చేశాడు. వీళ్ళిద్దరు ఫోటోలు కూడా అక్కడ స్టోన్ పైన పెట్టడం జరిగింది. దాని తరువాత చీఫ్ వచ్చేసి నిఖిల్. ఈయన కత్తితోటి మళ్ళీ నాగవంశీ గారిని అయితే పొడవడం జరిగింది. ఇక్కడితో ఈరోజు నామినేషన్స్ అయితే ఆపేశారు. ఇంకా చాలా మందికి ఇప్పుడు నామినేషన్ ఉంది. అది మనకి రేపటి ఎపిసోడ్‌లో చూపిస్తారు. ఇప్పటికైతే ఈ నామినేషన్ అయితే ఈ రోజుకైతే ఈ 4 మెంబర్సే నామినేషన్ చేశారు. నామినేషన్స్‌కి ముందు అయితే మాత్రం వాళ్ళంతా అక్కడున్న 'బిగ్ బాస్ హౌస్' మొత్తం 14 మంది అయితే షేర్ చేసుకున్నారు. యాక్చువల్‌గా గత సీజన్‌లో ఈ పవర్స్ అన్నీ అనేవి కెప్టెన్‌కి ఉండేవి. ఈ సీజన్‌లో అయితే ఆ కెప్టెన్ అనేవాడు లేడు కాబట్టి ఈ పవర్స్ అన్నీ, ఆ అధికారాలన్నీ చీఫ్స్‌కి ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ 'బిగ్ బాస్ హౌస్‌లో' ఉన్న పనిని అనేది షేర్ చేసి చెప్పడం జరుగుతుంది. నిఖిల్, నైనిక అండ్ యస్మిక గారు. వీళ్ళైతే ముందు జరిగింది. గత సీజన్‌లో చూసుకుంటే మనం మార్నింగ్ సరికి సాంగ్స్ వేసి వాళ్ళని లేపుతారు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేసేవారు కొంతమంది అయినా. ఈ సీజన్‌లో అయితే మాత్రం ఎవరైతే పర్ఫార్మెన్స్ కూడా చేయడం లేదు. అంతగా గుడ్ మార్నింగ్స్ కూడా ఎవరు చెప్పడం లేదు. ఎందుకంటే అక్కడ పర్ఫార్మెన్స్ చేసింది ఈ రోజు ఎపిసోడ్ చూసుకుంటే 4-5 మాత్రమే చేశారు. దాంట్లో హౌస్‌లో మాత్రం 14 మెంబర్స్ ఉన్నారు. బట్ అందరూ చేస్తేనే కదా మనకు కూడా చూడాలి, సరదాగా ఉంటది. ఈ రోజుతో అయితే ఇంతటితో 'బిగ్ బాస్' అయితే ఆపేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.